ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఎన్నో రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్న పాలిసెట్ నోటిఫికేషన్ రానే వచ్చింది. సో మొదటగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి చెప్పుకుంటే, అప్లికేషన్ యొక్క నోటిఫికేషన్ ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమైంది మరియు దీని యొక్క చివరి తేదీ ఏప్రిల్ 22. ఇక లేట్ ఫీ విషయానికి వస్తే రూపాయలు 100తో కలుపుకొని మరో 2 రోజులు అనగా ఏప్రిల్ 24 వరకు. ఇక చివరి అవకాశం కొరకు లేట్ ఫీ 300తో కలుపుకొని ఏప్రిల్ 26 వరకు పొడిగివ్వడం జరిగింది. ఇక పాలిసెట్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే మే 17 నాడు నిర్వహించడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీకి అయితే 250 రూపాయలు మరియు జనరల్ కేటగిరీకి అయితే 500 రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. సో పాలిసెట్ ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ లైవ్ లో చూపించబోతున్నాను. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు న్యూ అయితే ప్లీజ్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, దీని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు డైరెక్ట్ గా మీ మొబైల్లోనే ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో లింక్ క్లిక్ చేయగానే మనకు హోమ్ స్క్రీన్ అయితే వస్తుంది. మొదటగా మనకు మొబైల్ నంబర్ తో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేశాక విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు అప్లికెంట్ యొక్క పూర్తి పేరు మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మెయిల్ ఐడి ఆప్షనల్, ఇంకా పాస్వర్డ్ వచ్చేసి మినిమం 8 క్యారెక్టర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యాక రిజిస్ట్రేషన్ నంబర్ అయితే మన మొబైల్ కి రావడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ లాగిన్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి తర్వాత కింద పాస్వర్డ్ ఎంటర్ చేశాక లాగిన్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మనం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి మన పేరు మొబైల్ నంబర్ చెక్ చేసుకొని ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ న్యూ విండోలో టీ వ్యాలెట్ లేదా బిల్ డెస్క్ ని సెలెక్ట్ చేసుకొని అగ్రీ చేసి పే పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ పేమెంట్ మోడ్ లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. ఒకవేళ డెబిట్ కార్డ్ అయితే మీ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక పే పై క్లిక్ చేసి ఫీ పే చేయండి. ఆ తర్వాత ఇక్కడ స్టెప్ 1 పర్సనల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ కాలంలో మీరు ఇప్పుడు చదువుతున్న డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ వస్తే ఎంటర్ చేయండి, లేదా ఈ కాలం తర్వాత కూడా లాగిన్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి పాస్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫైనల్ గా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ టైప్ రెగ్యులరా లేదా సప్లియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మన కంప్లీట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఒకసారి ఆ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని నెక్స్ట్ టు ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ స్టెప్ 2 కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొబైల్ నంబర్ తర్వాత ఇక్కడ ఆప్షనల్ అనేటివి మనకు ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అవి బ్రాకెట్స్ లో మనకు క్లియర్ గా ఇవ్వడమైంది. తర్వాత ఇక్కడ హౌస్ నంబర్, స్ట్రీట్, విలేజ్, పిన్ కోడ్ ఎంటర్ చేశాక కింద స్టేట్, డిస్ట్రిక్ట్ మరియు మండల్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ స్టెప్ 3 కేటగిరీలో మీ యొక్క క్యాస్ట్, ఆధార్ నంబర్, ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఎంటర్ చేశాక వెరిఫై పై క్లిక్ చేయండి. ఇక్కడ మన క్యాస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా వెరిఫై అయింది. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ స్టెప్ 4 స్పెషల్ కేటగిరీ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ రీజియన్ పై క్లిక్ చేసి మన తెలంగాణ అయితే ఓయూ కిందికి వస్తుంది కాబట్టి ఓయూని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీలో మీ రీజియన్ సెలెక్ట్ చేసుకోండి. హిందూ అయితే నాట్ అప్లికేబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ఎగ్జామ్ పేపర్ లో ఉర్దూ లాంగ్వేజ్ ని అటెస్ట్ చేయాలంటే ఎస్ లేదా నోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ స్టేటస్, తర్వాత మీరు ఎన్సిసి లో ఉంటే ఎస్
లేదా నోని సెలెక్ట్ చేయండి. అలాగే స్పోర్ట్స్ కేటగిరీ క్యాప్. తర్వాత ఇక్కడ పిఎం కేర్స్ అంటే ఒకవేళ మీ పేరెంట్స్ కోవిడ్ పీరియడ్ లో చనిపోయి ఉంటే ఎస్ లేదా నోని సెలెక్ట్ చేసుకోండి. ఇక ఫైనల్ గా ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేయదలుచుకుంటే ఎస్ లేదా నోని సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్టెప్ 5 లో ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఇక్కడ మీ ప్రిఫరెన్స్ ప్రకారం ఖచ్చితంగా 3 సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ స్టెప్ 6 లో స్టడీ డీటెయిల్స్. ఇందులో ఫస్ట్ క్లాస్ నుండి ప్రెజెంట్ అంటే 10th క్లాస్ వరకు ఏ ఇయర్ లో ఏ క్లాస్ చదివారు, స్టడీ స్టేట్, స్టడీ డిస్ట్రిక్ట్, తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ. ఇక్కడ విలేజ్ పేరు లేదా మీ సిటీ పేరు ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ స్టెప్ 7 లో చివరగా అప్లికెంట్ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ సపరేట్ గా అప్లోడ్ చేయండి. ఫోటో అయితే 5 to 50 KB, సైన్ అయితే 30 KB కంటే తక్కువగా ఉండాలి. ఆ తర్వాత ఫైనల్ గా సేవ్ అండ్ ప్రివ్యూ పై క్లిక్ చేసి ఒకసారి మనం ఫిల్ చేసిన అప్లికేషన్ ని చివరగా వెరిఫై చేసుకొని సబ్మిట్ పై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరింత సమాచారం కోసం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.